రీసెంట్‌లీగా అంటే ఒక 2, 3 రోజుల క్రితం ఐఫోన్ కొనివ్వలేదని జెప్పేసి మహారాష్ట్రలోని ఒక కుర్రవాడు తన తల్లి, అదేవిధంగా తండ్రితో పలంగాను ఈ కొండపై నుంచి కింద పడిపోయారు. ఎందుకంటే తన తండ్రి తన కొడుకుని కాపాడడానికి పాపం ఎళ్లి ప్రయత్నిస్తున్న టైంలోని ఆ కొడుకుతో పలంగానే కింద పడిపోయాడు. అంతేకాకుండా తల్లి కూడా చూసి తట్టుకోలేక తల్లి కూడా దూకేసింది. ఈ విషయాలన్నీ కూడా మీకు తెలిసిందే. అందరూ ఏమనుకున్నారంటే ఆ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఆ కుర్రవాడు ఐఫోన్ కొనుక్కున్నాడు. ఐఫోన్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఈఎంఐలు ఏవైతే ఉన్నాయో ఆ ఈఎంఐలు కట్టుకోలేక ఆ తర్వాత తన తండ్రిని అడిగితే తండ్రికి, కొడుక్కి ఇద్దరు కూడా తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ గొడవలోని ఆ కుర్రవాడికి బాగా మనస్పర్ధకు గురయ్యి, ఆ తర్వాత నేను చనిపోతా అని జెప్పేసి కొండపైకెళ్ళి దూకేసాడని జెప్పేసి ఈ విధంగా అయితే మనం విన్నాం. ఇప్పటిదాకా అందరూ కూడా అదే అనుకున్నారన్నమాట. కానీ దీని వెనకాల అసలైన నిజాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఒకటికొకటే మొత్తం అన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా బయట పెట్టారు. నిజంగా ఈ అసలైన నిజాలు వింటే నేటి సొసైటీలో నిజంగా అసలు ఈ జనాలు ఏ విధంగా తయారవుతున్నారు? నిజంగా వీళ్ళు రాక్షసులా నిజంగా? వీళ్ళు మనుషులు కాదు. వీళ్ళకంటే ఒక రాక్షసులు అంతేకాకుండా ఒక మృగాలు మంచిగా ఉంటాయని జెప్పేసి మీరు అనుకుంటారన్నమాట. అంటే వీళ్ళు చనిపోవడానికి ప్రధానమైన కారకులు ఉన్నారు. ప్రధానమైన కారకులున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అది బయట పడ్డదన్నమాట. అదేంటన్నది. అదేంటన్నది ప్రతిది కూడా మీకు క్లారిటీగా చెప్తాను నేను. పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూస్తే గనక మీకు క్లారిటీగా అర్థమవుద్ది. సో, చాలామంది పూర్తిగా వీడియో చూడక మయమయంగా వెళ్ళిపోతూ ఉండుంటే, సగం సగం చూసిన తర్వాత చాలామంది సగం సగంగానే కామెంట్ చేసి నన్ను క్వెషన్‌లు చేస్తా ఉన్నారు. మీరు పూర్తిగా చూస్తేనే కదా మీకేంటనేది అర్థమవుద్ది. సో, అదేంటనేది మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీగా అర్థమవుద్దమాట. సో, ఏం జరిగిందంటే, నేను ముందుగా చెప్పినట్టు ఈ మహారాష్ట్రలోని ఒక ఐఫోను తెచ్చిన తంట మొత్తం ఇద్దరు తల్లిదండ్రులు అదేవిధంగా కొడుకు ముగ్గురు కూడాను ఈ కొండ మించి కింద పడిపోయి చనిపోయారు. ఈ వీడియోలు నాకు తెలిసిన మటుకైతే భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు వరకు కూడాను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయన్నమాట. ఎందుకంటే చాలామంది వాళ్ళని కాపాడడానికి వెళ్లారు. ఆ అబ్బాయిని కాపాడడానికి పాపం స్థానికులందరూ కూడా వెళ్లి "ఒరేయ్ బాబు! తప్పురా అలా ఎళ్ళకురా తప్పురా. నాన్న, అమ్మని చూడరా వాళ్ళు బతిమాలుతున్నారురా వాళ్ళని చూసైనా గాని కనికరించరా" అని చెప్పేసి పాపం స్థానికులందరూ కూడా బతిమాలుతా ఉన్నారు. పోలీసులు కూడా బతిమాలుతా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా వెళ్లారు. వాళ్ళు కూడా బతిమాలుతా ఉన్నారు. సో, ఎంతమంది బతిమాలినా గాని ససేమిరా నేనైతే బతకను, చచ్చిపోతా అని జెప్పేసి కఠినంగా ఉన్నాడన్నమాట. దీనికి ప్రధానమైన కారణాలు గూడా ఉన్నాయి. ఈ ఐఫోన్ కాదు. ఈ ఐఫోను ఈఎంఐ గురించి వచ్చిన గొడవ కాదు. అయన్నీ తెలుసుకునే ముందు ఒక్క చిన్న విషయం అండి మీతోటి. నేను ఇంతలాగా ప్రతిరోజు కూడా మీ ముందుకి మంచి మంచి ఇంట్రెస్ట్ టాపిక్స్ అని కూడా తీసుకొస్తా ఉన్నాను గదా! నా మీద దయించి, కనికరించి నన్ను సపోర్ట్ చేసి అదేవిధంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఫ్యామిలీలో మీరు జాయిన్ అవుతారని నన్ను మీ వాడిలా మీలో చేర్చుకుంటారని కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఈ కుర్రవాడు చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఎవరైతే ఈ కుర్రవాడికి మేనత్తలు ఉన్నారో, మేనత్తలు ఇద్దరున్నారన్నమాట. అంటే వీళ్ళ తండ్రికి. ఎప్పుడైతే వీళ్ళ నాన్నకి, వీళ్ళ అమ్మకి ఇద్దరు కూడా పెళ్ళైన కానించి వీళ్ళ మేనత్తలకే వీళ్ళ అమ్మంటే పడతలన్నమాట. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఆస్తుంది. ఈ ఆస్తిలోని ఎంతో కొంత మాకు వాటా కావాలని జెప్పేసి, ఈ తల్లి అత్తగారున్నారు కదా! అంటే ఈ కుర్రవాడి యొక్క నానమ్మ, అదేవిధంగా తాతయ్య. వీళ్ళకి సంబంధించిన ఆస్తి తన మేనత్తలు కూడాను ఎప్పటినుంచో అడుగుతా ఉన్నారంట. "కొద్దిగా మా ఆస్తి మాకివ్వాలి కదా! ఆడపిల్లలం మేము" అని జెప్పేసి అడుగుతూ ఉంటుంటే, ఎవరైతే వీళ్ళ నాన్న ఉన్నాడో వీళ్ళ నాన్న మాత్రం ససేమిరా ఒప్పుకోట్ల. అంటే వీళ్ళ అమ్మ కూడా ఒప్పుకోలేదంట. ఎందుకంటే ఆల్రెడీ మీకు కట్న కానుకలు అన్నీ కూడా ఇచ్చేసాం కదా! సెటిల్‌మెంట్ అయిపోయింది కదా! మళ్ళీ అయిపోయి మీ ఫ్యామిలీ మీరు సెపరేట్ అయిపోయిన తర్వాత, ఈ ఇంటి నుంచి ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆస్తి అడగడం ఏంటని చెప్పేసి వీళ్ళలోని కొంచెం ఈ ఆస్తి తగాదాలు గట్టా జరుగుతా ఉన్నాయి. ఇటువంటి క్రమంలోనే ఒక రకంగా చెప్పాలంటే ఈ కుర్రవాడు కాకుండా ఇంకో పెద్దవాడు కూడా ఉండేవాడంట. అంటే ఈ కుర్రవాడికి ఇంకో అన్నయ్య కూడా ఉండేవాడంట. ఇటువంటి క్రమంలోనే ఆ కుర్రవాడికి కొంచెం ఆరోగ్య పరిస్థితులు బాగోక పెద్ద కొడుకు చనిపోయాడు. ఎప్పుడైతే పెద్ద కొడుకు చనిపోయాడో పాపం ఇద్దరు భార్యాభర్తలు కూడాను కృంగిపోయారు. ఇక చిన్న కొడుకు ఒకడే ఉన్నాడు. చిన్న కొడుకుని బాగా చూసుకుంటా ఉన్నాడు. సో, ఇలా చూసుకుంటే క్రమంలోని మేనత్తలో వీళ్ళ కుటుంబంలోని అత్తమాట్లు గొడవలు పెట్టారన్నమాట. విపరీతమైన గొడవలు. వాళ్ళకి అలా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా రోజు మాట ఏదో ఒక సిచ్చు. ఏదో ఒకటి పుల్ల పెట్టడం. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం. అమ్మ ఈ విధంగా, ఆ విధంగా, అన్నయ్య ఈ విధంగా, ఆ విధంగా, వదిన ఈ విధంగా, ఆ విధంగా అని చెప్పేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా లాస్ట్‌కి ఈ భార్యాభర్తలు ఇద్దరిని కూడా విడదీసేసారన్నమాట. ఎవరు ఈ కుర్రవాడి యొక్క మేనత్తలు. అంటే ఈ భర్త యొక్క చెల్లెలు మాట. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని విడదీశారో తన తల్లి కూడా పాపం కొన్నేళ్ళు ఈ భర్త నుంచి దూరంగా ఉందంట. ఇటువంటి సమయంలోనే మొత్తం ముగ్గురు కూడా చాలా డిప్రెషన్‌కెళ్లారంట. ఈ కుర్రవాడు కూడా చాలా డిప్రెషన్‌లోకెళ్ళాడంట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మనశ్శాంతులు అసలు లేవంట నిజంగా.
ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా గొడవలు. వాళ్ళ మేనత్తలకే అదేవిధంగా తన తల్లికి అసలు పడేది కాదంట. ఇటువంటి క్రమంలో ఈ చిన్నవాడు కూడాను ఎప్పుడు కూడాను మనశ్శాంతి లేకుండా ఎప్పటికప్పుడు మనస్పర్ధకు గురయ్యేవాడంట. సో, రీసెంట్‌లీగానే కొన్ని నెలల క్రితం అయితే తన తల్లి, తన తండ్రి అందరూ కూడా కలుసుకుంటా ఉన్నారు. తన నానమ్మ, తాతయ్య అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తా ఉన్నారు. మళ్ళీ రీసెంట్‌లీగానే తన మేనత్తలు మళ్ళీ ఏదో పుల్లపెట్టి మళ్ళీ గొడవలు సృష్టించారంట. ఇలా సృష్టించేటప్పటికి తన తల్లి కూడా కొన్ని వీడియోలు గట్టా రిలీజ్ చేసింది. తన తల్లికి ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దాంట్లో 29,000 మంది సబ్‌స్క్రైబర్స్ కూడా ఉన్నారు. తన కొడుకుతో చిన్న కొడుకుతోటి ఈ వ్లోగ్స్ గట్టా చేస్తా ఉందన్నమాట. చాలా మంచి ఆదరణ గట్టా వచ్చింది. సో, ఇటువంటి వ్లోగ్స్‌లోనే తన తల్లి కొన్ని ఆరోపణలు కూడా చేసింది తన యొక్క ఆడపడుచుల మీద. ఏ విధంగా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత సొంత అన్న యొక్క కుటుంబాన్నే నాశనం చేద్దామని చూస్తారో సొంత చెల్లులు, మరి నిజంగా ఇటువంటి చెల్లులు ఏ అన్నయ్యకి ఉండకూడదు. అందరి కుటుంబాల్లో కూడా ఈ విధంగానే ఉంటారేమో ఆడపిల్లలని చెప్పేసి ఆ అమ్మాయి చాలా వీడియోలు చేసింది వాళ్ళ యొక్క ఆడపడుచుల మీద. ఎందుకు ఇలా చేసింది? దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇదే కారణమాట. ఈళ్ళ యొక్క ఆస్తినంతా కూడా దెబ్బేద్దామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వీరి కుటుంబంలో పుల్లలు పెట్టుకుంటూ వచ్చారు. సో, ఎప్పుడైతే ఈ వీడియోలన్నీ పెట్టిందో పోలీసులు ఈ వీడియోలన్నీ కూడా ఆధారంగా తీసుకొని ఆ పిల్లవాడు ఏ విధంగా మైండ్ సెట్ మారిందని జెప్పేసి, ఏ విధంగా మానసికంగా మారిపోయాడని జెప్పేసి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే, రీసెంట్‌లీ ఆ కుర్రోడు ఒక ఐఫోన్ తీసుకున్నాడు. ఐఫోన్ తీసుకున్న తర్వాత ఈ ఏదైతే ఈఎంఐ ఉందో, ఈఎంఐ కట్టలేకపోతే తన తండ్రికి, ఆ కుర్రవాడికి గొడవయింది. గొడవైన పరిస్థితిలోని ఆ కుర్రవాడు విపరీతంగా మనస్తత్వానికి గురయ్యాడమాట. విపరీతంగా కృంగిపోయాడమాట. అంటే మా జీవితం ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటదేమో! ఎప్పుడు చూసినా మా కుటుంబంలో ఇదే విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయేమో! అని జెప్పేసి విపరీతంగా కృంగిపోయి ఆ కొండ పైకెళ్ళాడంట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందేంటంటే, సేమ్ ఇటువంటి సిట్యుయేషన్‌లోనే ఇంట్లో గొడవలైనప్పుడు చచ్చిపోతా అని జెప్పేసి, అదే కొండ పైకి అంతకుముందు ఎళ్ళాడంట. ఎళ్తే స్థానికులు, అదేవిధంగా పోలీసులు అందరూ కూడా ఎళ్లి రిక్వెస్ట్ చేసి బతిమాలితే, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడంట ఆ వ్యక్తి. చూడండి ఒకసారి. అంటే ఇది రెండోసారి మాట. ఈ రెండోసారి ఎప్పుడైతే ఇంట్లో గొడవ జరిగిందో, మొత్తం ఈ ముందున జరిగిన గొడవలన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు. కృంగిపోయాడు. మానసికంగా అయితే మొత్తం దెబ్బతిందన్నమాట అతని యొక్క మైండ్ సెట్. ఎప్పుడైతే మైండ్ సెట్ ఈ విధంగా దెబ్బతిందో ఇంక తట్టుకోలేక, ఇంక ఇదే ఫైనల్ ఇంకా నేను చచ్చిపోతా ఇంక నేను నా వల్ల కాదని చెప్పి ససేమిరా ఒప్పుకోకుండా ఎళ్లి ఆ కొండ మీద కనీసం గంట నుంచి 3 గంటలైతే వాళ్ళ తల్లిదండ్రులు ఏడిపించి, లాస్ట్‌కి ఆళ్ళ అమ్మా, నాన్న ఎంతో ఏడ్చి "వద్దురా, వద్దురా నువ్వే ఉన్నావు మాకింకెవరు లేరురా" అని ఎంత బతిమాలినా గాని, ఆ కుర్రవాడి యొక్క మైండ్ సెట్ మొత్తం మారిపోయిందన్నమాట. ఎందుకంటే ఇంట్లో గొడవల వల్ల. ఇది చెప్తా ఉంటారు కదా! పిల్లల ఎదురుంగాను ఏ గొడవ జరగకూడదు. పిల్లల ఎదురుంగా కూడా చాలా మనశ్శాంతిగా ఉండాలి, శాంతిగా ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారిపోద్ది. మానసికంగా వాళ్ళు దెబ్బతింటారని జెప్పేసి ఎప్పటినుంచో ఈ నిపుణులు కూడా చెబుతా ఉంటారు కదా! దానికి ప్రధానమైన కారణం ఇదే మాట. చూసారు కదా! వాళ్ళ ఇంట్లో కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యల వల్ల ఇప్పుడు ఆ కుర్రవాడి మనస్తత్వం ఆ విధంగా మారిపోయింది. లాస్ట్‌కి చచ్చిపోదాం అని జెప్పేసి ఫిక్స్ అయిపోయి చచ్చిపోయాడుమాట. సో, ఆ కుర్రవాడిని కాపాడదామని జెప్పేసి తన తండ్రి పట్టుకుంటే, ఆ తండ్రి కూడా ఆ కుర్రవాడిని పట్టుకొని వెనక్కి పడిపోయాడు. ఇంకా తట్టుకోలేక తల్లి కూడా దూకేసింది. చూడండి ఒకసారి. ఆ యూట్యూబ్‌లో వీడియోలు చేసిన వ్లోగ్స్ అన్ని చూస్తే గనక వాళ్ళ ఫ్యామిలీ ఎంత అందంగా ఉందంటే, ఎంత రిచబుల్‌గా ఉందంటే నిజంగాను చాలా డబ్బులు ఉన్నవాళ్ళు ఫ్యామిలీ మాట. చాలా వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీ ఈ విధంగా చేసిందనేటప్పటికి అందరూ కూడా పాపం చాలా బాధపడ్డారు నిజంగా. నేను కూడా బాధపడ్డాను నిజంగా. ఇదేంటి ఆడపడుచులు ఒక వ్యక్తి యొక్క చెల్లెలు అంటే తన భర్త చెల్లెలు ఈ విధంగా తయారయ్యారంటే తన భర్త యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ఇంత దారుణంగా కఠినంగా ఉంటారా? ఇదేంటిది ఆస్తి కోసం ఇంత దారుణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడాను చర్చించుకుంటున్నారనమాట. ఇది ప్రధానమైన కారణం. ఆ కుర్రవాడు ఆ కొండపై నుంచి దూకేయడానికి ప్రధానమైన కారణం ఇది. ఐఫోన్ కాదు. చాలామంది ఏమనుకున్నారంటే ఐఫోనే అనుకుంటున్నారన్నమాట. ఐఫోన్ వల్లే ఈ కుర్రవాడు పడిపోయాడు. ఐఫోన్ ఈఎంఐ కట్టలేకే వాళ్ళ తండ్రి తిట్టాడని చెప్పేసి పడిపోయాడని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. అది ప్రధానమైన కారణం కాదు. కుటుంబ కలహాలు అదేవిధంగా ఈ ఐఫోను ఇవి అన్నీ కలిపి ఆ కుర్రవాడి యొక్క మైండ్ సెట్ మార్చేసాయన్నమాట. అందుకనే ఆ కుర్రవాడు చనిపోయాడు. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.